వార్దాలో తక్కువ, వైన్గంగాలో ఎక్కువ. వార్దా వైపు 30 టీఎంసీలు, వైన్గంగా వైపు 130 టీఎంసీల దాకా వాడుకునే వీలున్నది. సో వైన్గంగా నుంచి వార్దాలోకి నీటిని మళ్లించేలా ఛానల్ నిర్మాణంపై స్టడీ, పిఎఫ్ఆర్లో హైడ్రాలజీ సహా 7 చాప్టర్లు రెడీ. బోర్వెల్స్ డేటా ఆలస్యం, మరో 20 రోజుల్లో ప్రభుత్వానికి పిఎఫ్ఆర్. మీటింగ్పై ఇప్పటికే మహారాష్ట్ర నుంచి నో రెస్పాన్స్ అంటూ చూస్తున్నామండి. సో ఇప్పటికే మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ దీని గురించి ఇప్పటికే రేవంత్ రెడ్డి లేఖ రాసిండు. సో ఈ తుమ్మిడేటి మీద ఆ ప్రాజెక్టు విషయంలో సో అలా అక్కడి నుంచి ఎలాంటి స్పందన లేదు, అక్కడ అధికారుల స్పందన లేదు. సో ఇక్కడ కిషన్ రెడ్డి, బండి సంజయ్ మేము ఫడ్నవీస్తో మేము మాట్లాడతాం, అపాయింట్మెంట్ ఇప్పిస్తాం, మేము సహకరిస్తామని చెప్పి ప్రగల్భాలు వాళ్ళకి స్టేట్మెంట్లు ఇచ్చారు. కానీ పత్తకు లేకుండా పోయారు. ఈరోజు తుమ్మిడేటి ప్రాజెక్టులపై అధికారులు శరవేగంగా పనులు చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఆ ప్రాజెక్టును ఫిజిబిలిటీ రిపోర్టు పిఎఫ్ఆర్ను ప్రభుత్వానికి సమర్పించేలా డెడ్లైన్స్ పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. 8 చాప్టర్లుగా సిద్ధం చేస్తున్న పిఎఫ్ఆర్ దాదాపుగా సిద్ధమైందని తెలుస్తున్నది. అత్యంత కీలకమైన హైడ్రాలజీ రిపోర్టు సహా 7 చాప్టర్లు ఇప్పటికే పూర్తయ్యాయని చెబుతున్నారు. ప్రాజెక్టును వైన్గంగాపై ఒకటి, వార్దాపై మరొకటి 2 బ్యారేజీలుగా నిర్మించి వాటిని కనెక్ట్ చేసేలా కాంక్రీట్ బాండ్ నిర్మాణం చేపట్టనున్న సంగతి తెలిసింది. తాజాగా 2 బ్యారేజీలకు సంబంధించి నీటి లభ్యతపై క్లారిటీ వచ్చినట్లు తెలిసింది. సో ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ వార్దా నది, ఇక్కడ వైన్గంగా నది. సో దీనికి సంబంధించి ఇక్కడ ప్రాణాయిత అంటే ఇక్కడ దీనికి సంబంధించి దీని మీద ఒక ప్రాజెక్టు, దీని మీద ఒక ప్రాజెక్టు కడతారు. కట్టిన తర్వాత ఏం చేస్తారు, ఈ రెండింటిని బాండ్ చేస్తూ ఒక సిమెంట్ కాంక్రీట్ చేసి దానికి ఒక బాండింగ్ ఏర్పరుస్తారు అనమాట. అంటే నీటి అంటే ఇక్కడ ఆయిల్ ఎక్కువ వచ్చినా కానీ, అంటే నీరు ఎక్కువ వచ్చినా కానీ ప్రాజెక్టుకి ఏం కాకుండా మొదటిగా ఏమనుకున్నారంటే ఈ రెండింటి కలిసి చోట కడదామని అనుకున్నారు. ఫస్ట్ ఈ రెండు నదులు, వార్దా నది, వైన్గంగా నది, ఈ 2 నదులు కలిసే చోట ప్రాజెక్టు కడదాం అనుకున్నారు. సో వరదలు ఎక్కువ వస్తే ప్రాజెక్టు నిలవదు, ప్రాజెక్టు ప్రమాదం జరిగే అవకాశం ఉందని మళ్ళీ నిపుణులు చెప్పిన తర్వాత దాన్ని మళ్ళీ ప్లాన్ మార్చారు. వార్దా నది మీద ఒకటి, వైన్గంగా మీద ఒకటి కట్టే ఆలోచన చేస్తారు. మొత్తం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా తుమ్మిడేటి కట్టి తీరుతామని చెప్పి అది 100 అయినా 106 అయినా కట్టి తీరుతామని చెప్పి ఆయన మాటలు అయితే మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇక్కడ ఫడ్నవీస్ అడ్డుపడతా ఉన్నాడు. సో ఆయన ఒప్పించాలని చెప్పి ఇక కేంద్రంతో మాట్లాడడం కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఎట్టకేలకు మాత్రం మొత్తం మీద ప్రాజెక్టులు మాత్రం పూర్తి చేయాల్సిన అవసరం అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి మీద అయితే ఉన్నది. ఇక్కడ తుమ్మిడేటి పూర్తి చేయాలి, పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయాలి, ఇక్కడ ఎస్ఎల్బీసీ పూర్తి చేయాలి, అదేవిధంగా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాలి. సో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించాలని చెప్పి కూడా కోరడం జరుగుతూ ఉంది.